గైడెన్స్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా డైరెక్ట్ సాయిల్ మీద వేయకూడదు ఎప్పుడు. ఫస్ట్ 20% కాంపోస్ట్, 40% ఏమో ఎరుపు మట్టి, 40% ఏమో ఇసుక నేల, 3 కలిపి ఒక సాయిల్ కింద తయారు చేసుకోవాలి చిన్న బౌల్లోని. అలాగా మనం ఫస్ట్ ఒక ప్యాకెట్ని ట్రై చేద్దాం. తర్వాత కొబ్బరి పీచు పలుచగా అక్కడక్కడ లోపల సాయిల్ గుల్లగా రావడానికి మనం ముందుగా తయారు చేసుకుని కొబ్బరి పీచు అక్కడ 10% వేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం పలుచగా నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా ఒక సాయిల్ కొంచెం మెత్తకపడడానికి, మరీ ఎక్కువ వద్దు. ఓకే, ఆ తర్వాత నీరు అంతా ఇంకిపోయిన తర్వాత ఇది ఎరుపు క్యారెట్ అండి, తినడం బాగుంటుంది. ఒకసారి ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సేమ్ జీలకర్ర విత్తనాలు ఉంటాయి. ఒక బౌల్కి ఒక సుమారుగా ఒక 20 సీడ్స్ వచ్చేలాగా మనం పలుసుగా జల్లుకోవాలి. తర్వాత సేమ్ మరీ ఎక్కువ చల్లకూడదు. మనం ప్రతి సాయిల్లోని ఈ క్యారెట్ అనేది మ్యాక్సిమం రాదు. మనం తయారు చేసుకున్న సాయిల్లోంచే క్యారెట్ అనేది లోపల మొక్క అనేది పుట్టుకొస్తుంది. అందుకే 20% కాంపోస్ట్ ఎరువు, 40% ఎర్రమట్టి, 40% ఇసుక మట్టి, 3 కలిపి ఒక మనకి దిగుబడి సాయిల్ కింద తయారు చేసుకోవాలన్నమాట. ఒక ప్యాకెట్ని 4 భాగాలు చేసాను. తర్వాత ఇసుక మట్టిని కొంచెం ఎంత కాదు పలుచగా అంటే మరీ విత్తనాలు కనిపించకుండా పలుచగా జల్లుకోవాలి. జల్లుకున్న తర్వాత సేమ్ ఎంత కాదు కొంచెం నీళ్ళు సాయిల్లో మిక్స్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించిన బౌల్స్ 1 వీక్ ఈ విధంగా పక్కన పెట్టేసాలన్నమాట. ఇంకో ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే లోపల 1 వీక్ పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనకు ఒక మొక్క వస్తుంది. తర్వాత మీకు 6 రోజుల తర్వాత వీడియో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్.